Pharma City పై మంత్రి KTR మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. API imports from China alone and this is growing. ఇది పెరుగుతా ఉంది. మరి ఈ ఛాలెంజ్ ని అడ్డుకోవాలంటే ఈ ఛాలెంజ్ ని అధిగమించాలి. We have to provide good health care to people. Health care has to be accessible, affordable అన్నప్పుడు the only thing, the goal of any government in India should be reducing the reliance on import. అంటే దిగుమతుల మీద మనం ఏదైతే ఈరోజు ఆధారపడి ఉన్నామో దాన్ని తగ్గించడం మూలాన మాత్రమే మనం మెడిసిన్స్ యొక్క కాస్ట్ కూడా భవిష్యత్తులో కాస్ట్ లభ్యత రెండింటిని కూడా చేయగలుగుతాం. దానికోసం మరి ఏం చేయాలి అన్నప్పుడు సహజంగానే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే మన రాష్ట్రంలో మన దేశంలో మేక్ ఇన్ ఇండియా అంటా ఉన్నాం, ఈరోజు మేక్ ఇన్ తెలంగాణ అంటున్నాం. వీ హ్యావ్ టు స్కేల్ అప్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్. అది జరిగినప్పుడు మాత్రమే ఈ రిలయన్స్, ఈ ఆధారపడడం, ఈ అనివార్యత ఏదైతే ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతుల మీద ఇంపోర్ట్స్ మీద డిపెండెన్స్ ఉందో అది తగ్గుతుంది. నౌ దిస్ ఇస్ ఇంపార్టెంట్ టు ఎన్ష్యూర్ దట్ యూనివర్సల్ హెల్త్ కేర్ ఈజ్ అచీవ్డ్, బికాస్ అన్లెస్ యూ ఇంప్రూవ్ కాంపిటేటివ్నెస్ విత్ సమ్మన్ లైక్ చైనా, vis-a-vis China, unless you improve that, you cannot achieve it. Now, obviously, you have to have supporting policies. Government paranga policies, mana vidhanalu kuda daniki anukulanga untene ee rakanga sadhinchavachu. Sare domestic manufacturing పెంచాలి, ఎక్కువ చేయాలన్నప్పుడు గవర్నమెంట్ల ముందు ఉండే ప్రత్యామ్నాయాలు ఏంటి అన్నప్పుడు ఈరోజు మనకు హైదరాబాద్లో మీకు తెలుసు, ఇప్పుడు హైదరాబాద్ ఫార్మా సిటీ చుట్టూ 3 రకాల కన్సర్న్స్ ఉన్నాయి, 3 రకాల అనుమానాలు ఉన్నాయి. There are 3 concerns with respect to Hyderabad Pharma City. Number 1 is pollution. Number 2, local employment. Number 3, compensation. These are the 3 key concerns all the stakeholders with respect to Hyderabad Pharma City have been expressing. Now, if I have to scale up my manufacturing, ఇప్పుడు నేను మ్యానుఫ్యాక్చరింగ్ని పెంచాలి, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నప్పుడు పాలసీ సపోర్ట్ ఉండాలి గవర్నమెంట్ వైపు నుంచి. రెండో వైపు ఏం చేయాలి, మనం ఎలా మ్యానుఫ్యాక్చరింగ్కి ఊతం ఇవ్వాలి అనేది ఆలోచించినప్పుడు 2 రకాలుగా చేయొచ్చు. దిస్ ఇస్ వాట్ హస్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 3 decades. గడిచిన 3-4 దశాబ్దాలుగా హైదరాబాద్ చుట్టూ జరిగింది ఇది. అన్స్ట్రక్చర్డ్ ఫ్రాగ్మెంటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఈ మాట ఎందుకంటున్నా అంటే కొన్ని ఫార్మా యూనిట్లు పాషమైలారంలో, కొన్ని జీడిమెట్లలో, కొన్ని బాలానగర్లో, కొన్ని పటాన్ చెరువు దగ్గర, కొన్ని చౌటుప్పల్లో, కొన్ని పాషమైలారంలో, ఈ రకంగా దాదాపు 5, 6, 7 ప్రాంతాల్లో మనకి ప్రస్తుతం ఈ పారిశ్రామిక వాడలు ఉన్నాయి. దీనివల్ల ఏం జరిగింది అంటే ఎక్కడికక్కడ ఈటీపీలు కట్టాలి. ఏ యూనిట్ కాదు, ఇప్పుడు జీడిమెట్లో ఉంది, వాళ్ళు ఒక ఈటీపీ కట్టుకోవాలి, వాళ్ళు రోడ్లు వేసుకోవాలి, వాళ్ళు మొత్తంగా దిస్ ఇస్ రీడ్యూప్లికేషన్ ఆఫ్ ఎఫర్ట్స్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ క్లస్టర్ యూ హ్యావ్ టు డూ ఆల్ ద కామన్ ఫెసిలిటీస్. దానివల్ల డబ్బులు అదనంగా ఖర్చు అయ్యాయి, ఇన్ఎఫిషియంట్ ప్రాసెస్ వచ్చింది, దానివల్ల స్కేల్ కూడా రాలేదు. ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే ఒక చోట సంఘటితంగా సామూహికంగా చేసే కార్యక్రమంలో వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవేవి కూడా రాలేకపోయినాయి. దీనన్నిటితో పాటుగా అన్నిటికన్నా ముఖ్యం పొల్యూషన్ వచ్చింది. పొల్యూషన్ ఈజ్ అ రియాలిటీ, దాని నుంచి నేను తప్పించుకోదలుచుకోలేదు. మీరు మొన్న కాజీపల్లిలో చూశారు, అక్కడ ఉండే 2 చెరువుల నుంచి ఆ 2 చెరువుల్లో కూడా చేపలు చనిపోయాయని చెప్పి పత్రికల్లో సోషల్ మీడియాలో కూడా ప్రముఖంగా వచ్చింది. దానికి కారణం ఆ చుట్టుపక్కల ఉన్న ఫార్మా యూనిట్స్లో కానీ ఇంకోటి కానీ అక్కడ ఈటీపీలు సరిగ్గా లేకపోవడం, పని చేయకపోవడం, పని చేస్తున్నా మానిటరింగ్ అనేది లేకపోవడం. అన్నిటికన్నా ముఖ్యం ఇక్కడ మానిటరింగ్. ఇప్పుడు పీసీబీ అనే వ్యవస్థ ఉంది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది, కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా సమర్థవంతంగా మానిటర్ చేయాలంటే 10 ప్రాంతాల మీద దృష్టి పెట్టి పనిచేయడం ఈజీనా, లేదా ఒక చోట దృష్టి పెట్టి సంఘటితంగా ఒక చోట పనిచేయడం ఈజీనా అని ఆలోచించినప్పుడు సహజంగానే సంఘటితంగా కనుక ఇండస్ట్రీ ఉంటే మానిటరింగ్ కూడా అంతే ఎఫిషియెంట్గా చేసేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇన్ఎఫిషియన్సీ మేక్స్ యూ అన్కాంపిటేటివ్. ఈరోజు గ్లోబల్ స్కేల్లో కాంపిటీషన్ చేయాలి, అందరితో కంపీట్ చేయాలన్నప్పుడు inefficiencies that are brought in by this unstructured growth have impeded our growth as a country, and that is what we are trying to change with this structured, concentrated, developed manufacturing methods that we are going to deploy through Hyderabad Pharma City. What do we have which is different from all these clusters in Hyderabad Pharma City? We have shared infrastructure, common effluent treatment plant ఉంటుంది. అంటే అందులో రేపటి రోజున వచ్చే అన్ని యూనిట్స్కు ఎవరి యూనిట్కి వాళ్ళు ఈటీపీ పెట్టుకోవాల్సిన పని లేదు. ప్రభుత్వమే నేరుగా హైదరాబాద్ ఫార్మా సిటీలో ఒక కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడుతుంది. దానిలో మీ డిశ్చార్జ్ బట్టి, ఉదాహరణకి మీ డిశ్చార్జ్ ఒకవేళ మీ లిక్విడ్ డిశ్చార్జ్ ఒకవేళ 2 mld అనుకోండి, యూల్ ఓన్లీ పే ఫర్ దాట్. ఇట్స్ ఎ పేపర్ యూజ్ మోడల్ వేర్ హైదరాబాద్ ఫార్మా సిటీ, ఎనీ యూనిట్ హూ ఇస్ సెట్టింగ్ ఇట్ అప్ విల్ బి బేసికలీ going through a mechanism, a very efficient mechanism where pollution
will be handled extremely effectively. Now, this shared infrastructure will improve your capital efficiency. అంటే మళ్ళీ ఏ యూనిట్కి ఆ యూనిట్ కట్టుకోవడం వల్ల వచ్చే ప్రమాదాల నుంచి ఇబ్బందుల నుంచి నేరుగా ఒకటే చోట మీరు కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ కట్టడం వల్ల ఐ కమ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ ఇన్ అ బిట్, దానివల్ల మీకు అడ్వాంటేజెస్ వస్తాయి. దాంతోపాటు పూల్డ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ విచ్ విల్ డ్రైవ్ డౌన్ ద వేరియబుల్ కాస్ట్, బికాస్ అల్టిమేట్లీ యూ హ్యావ్ టు రిమెంబర్ మన కాంపిటీషను ఇండియాలోని ఇంకో రాష్ట్రంతో కాదు, ఇంకో ఫార్మా సిటీతో కాదు. you're competing with China, you're competing with the rest of the world, which have achieved this scale, which have done exceptional jobs, which have done extremely well when it comes to containing their costs and making healthcare affordable and accessible to their people. Now, that is exactly what we are trying to achieve by way of building this large pharma park. Now, Hyderabad Pharma City యొక్క వివరాలు ఇప్పుడే మీరు చూశారు. మళ్ళీ ఒకసారి మీకు క్లుప్తంగా మొత్తం ఫైనల్ ఫేజ్ అయ్యేసరికి మనం దీనిని ఒకటేసారి ఇంత మొత్తం చేయలేం. ఏ ప్రభుత్వం అయినా ఈ దేశంలో కానీ దేశ ప్రభుత్వమే కానీ ఏకకాలంలో 19,333 ఎకరాల ప్రాజెక్టు చేయలేదు. దశల వారీగా హైదరాబాద్ ఫార్మా సిటీని చేపడతాము. మొత్తం తుది దశ ఫైనల్ వెన్ ఇట్స్ కంప్లీట్, హైదరాబాద్ ఫార్మా సిటీ టోటల్ ఏరియా వుడ్ బి 19,333 acres, అంటే నియర్లీ 20,000 acres అనుకోండి. It will be a new international benchmark for smart and sustainable integrated industrial city. What do I mean by integrated? I'll come to that in a minute. And it will be the largest industrial cluster in the world. ప్రపంచంలోనే ఫార్మస్యూటికల్స్ కి బల్క్ డ్రగ్స్ కి సంబంధించిన లార్జెస్ట్ ఇండస్ట్రియల్ క్లస్టర్ దేశంలో కాదు, మన భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే దిస్ విల్ బి ద లార్జెస్ట్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఫర్ ఫార్మస్యూటికల్స్ అలోన్. కేవలం ఫార్మా మాత్రమే ఇంత పెద్ద మొత్తంలో తీసుకున్న ఏకైక ప్రాజెక్ట్ ఇది ప్రపంచంలోనే కాబోతా ఉంది. ఇందులో మనకు అన్నీ కూడా ఉండబోతా ఉన్నాయి. కేవలం ఒక మ్యానుఫ్యాక్చరింగే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, కాస్ట్ తగ్గాలి ఏకకాలంలో అన్నప్పుడు R&D చాలా ఇంపార్టెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. మన దేశంలో ప్రస్తుతం జెనరిక్స్ మాత్రమే ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు, R&D మీద ఎక్కువ పెట్టడం లేదు. కానీ భవిష్యత్తులో అది మారే అవకాశం ఉంది. కాబట్టి దానికోసం కూడా మనం ప్రపంచ స్థాయిలో ఉండే ప్లేయర్స్ అందరికీ కూడా ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మన దగ్గర టాలెంటెడ్ సైంటిస్టులు ఉన్నారు కాబట్టి వారిని కూడా రిక్రూట్ చేసుకుని అమెరికాలో ఉత్పత్తి చేసే కాస్ట్ కంటే చాలా స్వల్పమైన ధరతో కాస్ట్ కాంపిటేటివ్నెస్, ఇఫ్ యూ హ్యావ్ టు కంపీట్ ఆన్ అ గ్లోబల్ స్కేల్, R&D ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. R&D, you have large pharma companies across the world spending billions and billions of dollars, but they can do the same kind of work in India, in Hyderabad Pharma City, at a much lesser cost if they engage the local scientists, if they can deploy the local technologies. That is what we are trying to achieve by way of education, training, residential and commercial facilities, all within this park. Now, I'll come to the details of that in a second. This is the overall లుక్ ఆఫ్ ఫార్మా సిటీ. మనం ఇందులో ఫాలో అవుతున్న కాన్సెప్ట్ ఏంటంటే హైదరాబాద్ ఫార్మా సిటీ ఫాలోస్ అ ఫండమెంటల్ ప్రిన్సిపల్. దయచేసి వెనకాల ఉన్న వాళ్ళు మాట్లాడవద్దు. ఇఫ్ యూ వాంట్ టు టాక్ ప్లీజ్ కైండ్లీ గో అవుట్ అండ్ టాక్. దయచేసి వెనకాల ఉన్న వాళ్ళు, జగదీష్ గౌడ్ గారు, వెనకాల ఉన్న వాళ్ళు దయచేసి మాట్లాడవద్దు, డిస్టర్బ్ చేయవద్దు, మాట్లాడుతుంటే బయటకు వెళ్ళండి. హైదరాబాద్ ఫార్మా సిటీ విల్ ఫాలో అ ప్రిన్సిపల్ ఆఫ్ లివ్, వర్క్, లెర్న్, ప్లే. సో వెన్ ఐ సే లివ్, వర్క్, లెర్న్, ప్లే, చాలామందికి ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ఒక అనుమానం ఉంటుంది, మా పరిస్థితి కూడా బాలానగర్ మాదిరిగానో పటాన్ చెరువు మాదిరిగానో మాది కూడా తయారవుతుందేమో అని. మీకు ఆ భయం అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదంటే ఇందులో పనిచేసే వాళ్ళు, ఇందులో ఉండే ఉద్యోగులు, ఇందులో ఉండే సైంటిస్టులు, వారు కూడా ఫార్మా సిటీ లోపలే నివాసం ఉండబోతా ఉన్నారు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇట్స్ అన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్. సో సహజంగానే యూనిట్ పెట్టి అక్కడ డంప్ చేసి గతంలో జరిగిన విధానాల్లో పక్కన విలేజెస్ ఎఫెక్ట్ అయినాయి. కానీ ఇక్కడ పని చేయబోతున్న వాళ్ళే అందులో నివాసం ఉండబోతా ఉన్నారు. సో సహజంగానే దే హ్యావ్ టు టేక్ అట్మోస్ట్ కేర్ దట్ దేర్ ఎన్వైరన్మెంట్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్. సో ఇందులో మనం ఎంత ఏరియా డిజిగ్నేట్ చేసామని నేను క్లియర్గా మీకు చెప్తాను. దిస్ ఈస్ ద ఏరియా విచ్ వీ హెవ్ చోజన్ ఫర్ లివ్ అండ్ ప్లే. అంటే మొత్తం హౌసింగ్, అమ్యూనిటీస్ అన్ని కూడా ఈ భాగంలో రాబోతా ఉన్నాయి, ఎల్లో భాగంలో. ఈ బ్లూ భాగం మీరు చూసినట్టయితే దిస్ ఈస్ వేర్ వీఆర్ సెట్టింగ్ అప్ అ లార్జ్ ఫార్మా యూనివర్సిటీ. టాలెంట్ పూల్ కావాలి. మరి ఇట్లాంటి ఇంత పెద్ద పార్క్లో, లక్షలాది మంది పనిచేసే పార్క్లో మరి అక్కడ కాన్స్టెంట్ ఫీడర్ ఉండాలి మన స్కిల్డ్ మ్యాన్ పవర్కి. దానికి సంబంధించి ఒక అత్యాధునికమైన ఫార్మా యూనివర్సిటీ కూడా నెలకొల్పబోతా ఉన్నాం. అది కూడా ఇక్కడ ఉంటుంది. ఈ వర్క్ ఏరియాలో యూ హ్యావ్ బోత్ R&D అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్. అల్టిమేట్గా ఏంటంటే ఈ కాన్సెప్ట్ అంతా కూడా తయారు చేసింది మనం ఏదో హైదరాబాద్లో కూర్చొని చేయలేదు. ప్రపంచంలోనే కొన్ని ప్రఖ్యాతిగాంచిన ఇండస్ట్రియల్ పార్క్స్కి మాస్టర్ ప్లానింగ్ చేసిన Surbana Jurong. They have done
Tuas Industrial Park in Singapore. They have done. ఇప్పుడు మన రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడ పెట్టాలన్నా 2 things are కంపల్సరీ. మీకు ల్యాండ్ కావాలి సహజంగానే, అక్కడ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, అదే రకంగా పొల్యూషన్ స్టడీసు, పబ్లిక్ హియరింగు, ఇవన్నీ కూడా జరగాలి. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే టీఎస్ ఐపాస్ ద్వారా we have been leading and we've been pioneering the country in making it easy to do business in Telangana. So we've gone a step forward and we are creating plug and play infrastructure in here, which will ensure that all of our investors, potential investors, prospective investors, their life cycle in terms of setting up a new unit is reduced significantly so that they can hit the ground running. Initial ga మనం ల్యాండ్ అలాట్ చేయగానే వెంటనే పనులు ప్రారంభించుకునే విధంగా మొత్తం పార్క్ మొత్తానికి ఏకకాలంలో పర్యావరణ అనుమతులు తీసుకుంటున్నాం. తద్వారా మీకు ఏమవుతుందంటే ఒక న్యూ యూనిట్ స్టార్ట్ చేయాలంటే పార్క్లో మళ్ళీ పర్యావరణ అనుమతులు అవసరం లేకుండా మొత్తం పార్క్ సంబంధించిన ఒక హోలిస్టిక్, అంటే ఇమీడియట్గా ఒక ఫార్మా యూనిట్ పెట్టాలి అంటే ల్యాండ్ అలాట్ చేయగానే వెంటనే పనులు ప్రారంభించే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. వీవ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ కాన్షియస్ ఆఫ్ పొల్యూషన్ బికాస్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కన్సర్న్ ఆఫ్ పీపుల్ అరౌండ్ ముచ్చర్ల, అరౌండ్ హైదరాబాద్ ఫార్మా సిటీ. ముచ్చర్ల కానీ ఆ చుట్టుపక్కల ఉండే 10 గ్రామాల సోదరులకు కానీ మా విజ్ఞప్తి ఒకటే, పొల్యూషన్కి సంబంధించిన ఎలాంటి ప్రమాదం కానీ ఎలాంటి ఆందోళన కానీ, దయచేసి దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి, విష ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి, వాటిని విశ్వసించవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే 30-40 ఏళ్ల కిందట జీడిమెట్లలోనో, బాలానగర్లోనో, రామచంద్రాపురంలోనో, పటాన్చెరులోనో పెట్టిన యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆనాడు టెక్నాలజీస్ లేవు, కానీ ఈరోజు టెక్నాలజీస్ ఉన్నాయి. ఈరోజు మనం పెట్టబోయే పార్కులో అక్కడ పనిచేసే వాళ్ళు కూడా అక్కడే నివాసం ఉండబోతా ఉన్నారు. ఇదివరకు ఆ పరిస్థితి లేదు. ఈరోజు మనం పనిచేసే పార్కులో వేర్ ఇన్వైటింగ్ ఇంటర్నేషనల్ స్క్రూటినీ, వేర్ ఇన్వైటింగ్ ఇంటర్నేషనల్ ప్లానర్స్. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా అద్భుతమైన అపురూపమైన పార్కులు నిర్మాణం చేసిన వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. మా టీం కూడా ఎక్స్టెన్సివ్గా ట్రావెల్ చేసింది. పొల్యూషన్కి సంబంధించి ఎంత తిరిగామంటే ఇప్పటికే ఐ థింక్ ఐల్ హ్యావ్ టు షేర్ విత్ యూ. నేను మా సెక్రటరీ గారు స్వయంగా సింగపూర్లో 2 పార్కులకు వెళ్ళాము. టువాస్ ఇండస్ట్రియల్ పార్క్ వెళ్ళాము, దాంతోపాటు న్యూ ఏజ్ ఇండస్ట్రియల్ పార్క్, 2 బయోసిటీ అంటారు అక్కడ. ఈ రెండింటికి మేమే పోయి ఈ సుర్బానా జొరంగ వాళ్ళని తీసుకునే పోయినాం. అక్కడ మేము చూసింది ఒకటే, మన దగ్గర ఈరోజు మీరు బాలానగర్ పోయినా ఇంకొకటికి పోయినా అక్కడ గాల్లోనే తేడా కనిపిస్తుంది. గాల్లో పోగానే అక్కడ వాసన వేరేలా ఉంటుంది, నీళ్లు వేరేలా ఉన్నాయి. అక్కడ మేము పర్టికులర్గా అదే చూసాం. ఇక్కడ గాల్లో ఎలాంటి వాసనలు ఉన్నాయి, ఇక్కడ నీళ్ళ సంగతి ఏంది, అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చేయగలుగుతూ ఉన్నారు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము వెళ్ళాము. దాంతోపాటు మీకు ఇంకొక మాట కూడా చెప్పాలి, ఆనరబుల్ సీఎం కేసీఆర్ గారు స్వయంగా చైనాలో సూచౌ ఇండస్ట్రియల్ పార్క్ విజిట్ చేశారు. సూచౌ, ఐ డోంట్ నో హౌ ఇట్స్ ప్రొనౌన్స్డ్ ఎగ్జాక్ట్లీ, సూచౌ ఇండస్ట్రియల్ పార్క్ అనే పార్క్ని వారు కూడా విజిట్ చేశారు. దాన్ని చూసిన తర్వాత వారు చెప్పింది ఒకటే, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక ఇండస్ట్రియల్ పార్క్లో ఉన్న అనుభూతి కలగలేదు, ఒక టౌన్షిప్లో గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నట్టు అనిపించింది. ఆ రకమైన నిర్మాణాలు మీరు చేయండి, ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, ప్రజలకి కాలుష్యం పట్ల అనుమానం ఉండకూడదు అని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆదేశం ఇచ్చారు. దానికి అనుగుణంగా మా జయేష్ రంజన్ గారిని, మా డైరెక్టర్ శక్తి గారిని, ముఖ్యమంత్రి గారి మన ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమారి గారు, అదే రకంగా జయేష్ గారి కంటే ముందున్న ఇండస్ట్రీ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు, వీరందరూ కలిసి ఒక బృందంగా నార్త్ క్యారోలైనాలో రీసెర్చ్ ట్రయాంగిల్ పార్క్ అని అమెరికాలో ఉంటే అక్కడికి వెళ్ళారు. ఇంగ్లాండ్లో బయోసిటీ నాటింగ్హామ్లో ఉన్నది, దానికి వెళ్ళారు. ఐర్లాండ్లో క్లస్టర్ ఉంటే అక్కడికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళామంటే అక్కడ ఉండే సిఈటిపిని స్టడీ చేయడానికి, కాంప్రిహెన్సివ్ కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, వాటిలో ఉన్న టెక్నాలజీస్ ఏంటి, హూ ఆర్ ద లీడింగ్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్, హౌ కెన్ వీ ఇన్వైట్ దెమ్ టు తెలంగాణ అండ్ హైదరాబాద్ టు అడ్రస్ దిస్ కన్సర్న్ విత్ పొల్యూషన్, బికాస్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కన్సర్న్ ఆఫ్ పీపుల్, that their water bodies would disappear, that their air quality would disappear, that their ground would be polluted. వీటిని అడ్రస్ చేయడానికే ఇంత శ్రమ తీసుకున్నాం. బెల్జియంకి పోయినారు, బెల్జియంలోని డిఫరెంట్ కంపెనీస్ పోయారు, జర్మనీకి వెళ్ళారు. సో వీవ్ ట్రావెల్డ్ ఇన్ యూరప్, యుఎస్ అండ్ చైనా అండ్ సింగపూర్. All of our teams, government teams have gone there, worked with these parks. And I promise you and I assure you that we are going to take utmost care about environment and pollution. Now, దీన్ని ఏదో మాటలు మాత్రంగా పొలిటికల్గా చెప్తే సరిపోదు, నాకు కూడా తెలుసు. అందుకే we've also done studies. And what have we done? We have done wind for dilution, wind for spread studies, and that information is again available in the environmental impact assessment also, and EIA report which has been submitted.
I'll come to that details in a second. Now, this is how we are zoning the land use within Pharma City. Industrial zone, about 46%, and the rest of the details are available up for you. Green spaces kani, open spaces kani, 21%. అదే రకంగా యూనివర్సిటీ ఒక 1% ఉంటుంది, పబ్లిక్ జోన్స్ ఒక 5% ఉంటాయి, రెసిడెన్షియల్ జోన్ 9%. అంటే ఇండస్ట్రియల్ జోన్కి 46% పెడితే మిగతా సింహభాగం 54% of the total land will be utilized for other activities. So you have to understand why we need such a scale, such a park, and why we need such land. Now coming to the detailed study that has been done by our teams, we have done many studies. Pollution study through the computational fluid dynamics. This information is available and this is up for scrutiny. ఇదేదో మేము ఆషామాషిగా చేసింది కాదు. ఇన్ని రోజులు చాలామంది అన్నారు, మమ్మల్ని రాజకీయంగా కూడా విమర్శలు చేశారు. 2 ఏళ్ల కింద అనౌన్స్ చేశారు ఫార్మా సిటీ, ఏమైంది అన్నారు. ఏమైందంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతూ ఉంది, ల్యాండ్ అక్విజిషన్ జరుగుతూ ఉంది, బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సహజంగానే ఇట్ విల్ టేక్ టైం. Ever since it has been announced, ever since Honorable Chief Minister has announced this program, we have taken time to study and conduct all these scientific studies to ensure that all the apprehensions in public are allayed. All the fears in public with respect to pollution are addressed adequately. And before we go any further, wanted to ensure that eco-friendly plan ఒకటి తయారు చేసి దాని ద్వారా మొత్తంగా ప్రజలకు కూడా ఈ విషయాన్ని సుస్పష్టంగా చెప్పాలనే ఉద్దేశంతోనే ఎనర్జీ మేనేజ్మెంట్ మీద, ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ మీద, వాటర్ మేనేజ్మెంట్ మీద, దే హ్యావ్ ఆల్ బీన్ స్టడీడ్ త్రూ అడ్వాన్స్డ్ కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనామిక్స్ and also analytics by our teams, and those reports are again available for you. Now there are 3 key aspects to pollution: air quality, waste or the toxic water that gets generated by way of liquid discharge, and the solid waste that gets generated. Now we have planned and we have created proper schemes for each of these 3 aspects, and all of them again are part of DPR. I've just heard from my friends, media friends actually, that some Congress leaders have gone and met our Chief Secretary and said a DPR is not being done. Now that has to be the biggest joke, because when I'm doing a project of this scale, if they assume or if they imagine that I would be doing it without a DPR, either they should be living in a fool's paradise or I should be living in a fool's paradise. And trust me, I'm not living in a fool's paradise. Point I'm trying to make is, ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసే క్రమంలో DPR, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా కాంగ్రెస్ నాయకులు నోటికి ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. వారికి కావాలంటే గవర్నమెంట్ని అడిగితే వారికి కూడా DPR ఇస్తాం, మాకేం అభ్యంతరం లేదు. లెట్ దెమ్ ప్లీజ్ టేక్ ఎ లుక్ అట్ ఇట్, లెట్ దెమ్ క్లియర్ ఆల్ దేర్ అప్రిహెన్షన్స్. ఏమాత్రం అనుమానం లేకుండా చక్కగా కూర్చుని చదువుకొని, వారికి రాకపోతే ఎవరితోనైనా చెప్పించుకొని అర్థం చేసుకుంటే మంచిదనేది నా విజ్ఞప్తి. నౌ these are all the details. I can go on and on about the details on what we've planned, but essentially the park has been sequestered into different components. There are common facilities, there are centralized plans, like effluent management obviously has to be centralized, as I have mentioned. Exactly like that, mali waste management kuda centralize cheyali, lepothe inefficiencies creep in. Ante centralized kendrikృతమైన solid and liquid waste management is a essential and a key component of the park. And I can't repeat and I can't reiterate this enough. ఆ పార్క్లో పనిచేసే వాళ్ళు కూడా అక్కడే నివాసం ఉండబోతా ఉన్నారు, అదే ప్రాంతంలో నివాసం ఉండబోతా ఉన్నారు. That should give you the confidence that the park will ensure that the liquid and the solid waste is tackled completely in a very efficient method. And then we also have cooling systems and heating systems. In fact, energy management again is a key component of this. So we also have thought through this. I can give you more details. I'm not a scientist, but I won't go into the details of it, but I can give you more details and I can give Shakti, give you more details of that also. Essentially, మనం అనుకున్న పద్ధతిలో ఈ ప్రాజెక్టు కావాలి. అల్టిమేట్గా మెడిసిన్స్ కాస్ట్ తగ్గాలి. ఇండియాస్ రిలయన్స్ ఆన్ ఇంపోర్ట్స్ షుడ్ కమ్ డౌన్. ఇండియా షుడ్ బికమ్ a globally competitive player in pharma manufacturing, in research and development అన్నప్పుడు ఇలాంటి one single comprehensive ecosystem అనేది అత్యవసరం.